వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను శాలిని. కాళేశ్వరం కమిషన్ నివేదికపై తెలంగాణ శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ 1,00,000 కోట్లు కొల్లగొట్టారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. కాళేశ్వరం బ్యారేజీల్లో అక్రమాలు, వైఫల్యాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి సిబిఐకి కేసు అప్పగించాలని శాసనసభ నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అంతరాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్ఈసీ, పీఎఫ్సీ భాగస్వామ్యమై ఉన్నాయని, అందుకే కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. మరోవైపు సిబిఐ ఎంక్వైరీని వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ ఆందోళనలకు పిలుపునిచ్చింది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ నివేదిక రద్దును కోరుతూ హరీష్ రావు హైకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఇక ఇవాల్టి మిడ్ డే డిబేట్లో మరి పాల్గొనడానికి ముందుగా అడ్వకేట్ ముప్పాల సుబ్బారావు గారు, అలాగే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి ఇద్దరు కూడా మరి చర్చలో ఉన్నారు. నమస్తే అండి ఇద్దరికి. ముందుగా అడ్వకేట్ ముప్పాల సుబ్బారావు గారు చెప్పండి, నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ సిబిఐని వ్యతిరేకిస్తూ వస్తుంది. ఇప్పుడు సడన్గా మరి కాళేశ్వరం కమిషన్కి సంబంధించి కూడా మరి ఎందుకని ఇప్పుడు మళ్ళీ సిబిఐకి ఈ కేసును అప్పగించే అవసరం వచ్చింది అనుకోవచ్చు? దీనిపై ఏమంటారు సార్? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద జస్టిస్ పిసి ఘోష్ యొక్క విచారణ జరిగింది. దాని రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ని రద్దు చేయాలని చెప్పేసి అని బీఆర్ఎస్ వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. అది వాయిదా పడింది. అసలు దీని మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏంటనేది ఒకసారి మనం మననం చేసుకుంటే, అంచనా వ్యయం కన్నా కూడా ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడిందనేది ఒక అభియోగం. రెండు, అలానే పర్యావరణ అనుమతులు సరైన పద్ధతిలో పొందలేదు, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది, అడవులు జీవ వైవిధ్యం దెబ్బతింటాయని చెప్పేసి అని మరొక అంశం. అలాగనే టెక్నికల్ లోపాలు ఉన్నాయి, అందువల్లనే వరదలప్పుడు పంపు హౌస్ మునిగిపోవటం లాంటి కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పేసి అని. అంతేకాకుండా సామాజిక ప్రభావం, వేలాది మంది ప్రజల ఇల్లు ఇవన్నీ కూడా భూములు తీసుకున్నారు, కానీ వాళ్ళకు కావాల్సిన పునరావాసం, పరిహారం అందజేయటంలో విఫలమయ్యారు. కాబట్టి అవినీతి ఆరోపణలు దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందనేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రధాన ఆరోపణ. అయితే దీని మీద ఆయన ఒకటి చెప్పారు, సిబిఐకి ఇవ్వడానికి ప్రధానమైన కారణం కూడా రీజన్ చెప్పాడు. తెలంగాణ ప్రభుత్వమే కనుక విచారణ సంస్థల ద్వారా విచారణ జరిపితే ఇది కక్ష సాధింపు చర్య అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. కాబట్టి వాస్తవాలు వచ్చినప్పుడు కూడాను దాన్ని ఆ పేరు మీద ప్రచారం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర విచారణ సంస్థ సిబిఐకి ఇవ్వడానికి సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్టుగా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ సిబిఐకి ఇచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? నిజంగా కనుక ఏదైతే ఆర్థిక ఆరోపణలు, అధికార దుర్వినియోగంతో చేసినటువంటి అక్రమాలు నిజంగా సిబిఐ దగ్గర కూడా విచారణ అయితే డెఫినెట్గా దానికి బాధ్యులైన వాళ్ళు చట్ట ప్రకారంగా విచారణ గురయ్యి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అవుతుంది. అరెస్టులు కూడా అనివార్యమే అవుతాయి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి, దీని మీద వచ్చిన ఆరోపణలు వాస్తవమా కాదా అని చెప్పేసి ఒక రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ని తప్పు అని అంటే దాన్ని ఛాలెంజ్ చేస్తారు, రద్దు చేయమంటారు. దాంట్లో ఉన్న లోపాలని ఎత్తి చూపాలే తప్ప మొత్తం రిపోర్ట్నే, జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్ట్నే చెత్తబుట్టలో పడేయండి అనేది అది సరైన వాదన కాదు. దాంట్లో ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయి, ఆ లోపాలను ఎత్తి చూపించడం, ప్రజల్లోకి తీసుకువెళ్ళడం తప్పులే. కానీ ఏదైతే ప్రధాన ఆరోపణలు చేశారో ఆ ఆరోపణల మీద వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఆనాటి ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, సిబిఐకి ఇవ్వడం అనివార్యం. ఎందుచేతంటే
ప్రత్యారోపణలో ప్రతిపక్షం మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ విధంగా విచారణ సంస్థలను ఉపయోగించారు, వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు, వ్యవస్థలను ప్రభావితం చేశారు అని చెప్పడానికి అవకాశం లేకుండా పోతుంది. ఎందుకంటే బీజేపీ కూడా గతం నుంచి కూడా ఈ సమస్యని సిబిఐకి అప్పచెప్పండి, కేంద్రానికి సంబంధించిన సంస్థలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి దాన్ని సిబిఐకి అప్పచెప్పమన్నారు. అదే అసెంబ్లీలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పాడు. కాబట్టి దీంట్లో కేంద్ర సంస్థలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి, అలానే రాజకీయ ప్రతీకార వాంఛ అనే నెపం నుంచి మేము మా మీద ఎందుకు వేయించుకోవాలి కాబట్టి కేంద్ర విచారణ సంస్థకి దీన్ని బదిలీ చేస్తామన్నారు. డెఫినెట్గా నిష్పక్షపాతంగా సిబిఐ జాప్యం చేయకుండా, ఎందుకంటే సిబిఐ ఇప్పటికే అనేక కేసుల్లో జాప్యాలు చేస్తూ ఉంది. సంవత్సరాల తరబడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఆర్థిక నేరాలు 13 సంవత్సరాల నుంచి ఉన్నాయి సిబిఐ కోర్టులో, తెలంగాణ హైకోర్టులో, తెలంగాణ సిబిఐ కోర్టులో. కాబట్టి అలా కాకుండా ఈ ఆర్థిక నేరాలకు సంబంధించిన విచారణ సిబిఐ కూడా త్వరితగతిన నిష్పక్షపాతంగా విచారణ జరపాలి. దాంట్లో ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తే ఎవరు కూడా చట్ట ప్రకారం అతిథులేం కాదు. చట్టం ముందు అందరూ సమానులే. వాళ్ళకి ఏ వాదం అన్నా ఆర్థిక బలం, అంగబలం, అధికార బలం ఏదున్నా కానీ చట్టం తన పని తాను చేసుకుపోద్ది. చట్ట పరిధిలో అందరూ సమానులే అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. డెఫినెట్గా సిబిఐ దాంట్లో కనుక వాస్తవాలు వెలుగు చూసి ఈ ఆరోపణలు వాస్తవాలు ఉన్నాయి, ఆర్థిక అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారు, దీనివల్ల ప్రజలకు నష్టం వాటిల్లింది అని నిర్ధారణ అయితే డెఫినెట్గా సిబిఐ కేసు నమోదు చేస్తుంది. తర్వాత అరెస్టులు తప్పవు, తర్వాత పోలీస్ కస్టడీలకు తప్పవు, విచారించడం తప్పదు. ఇవన్నీ మామూలుగా ప్రొసీజర్ ప్రకారం జరుగుతాయి. రైట్. ఇక అలాగే మిడే డిబేట్లో డాక్టర్ శివకుమార్ గారు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరి స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. ఓకే రైట్. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. ఇక కాళేశ్వరానికి సంబంధించి నిన్న రాత్రి 2 గంటల వరకు కూడా అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మరి ఈ కాళేశ్వరానికి సంబంధించి కూడా దీన్ని సిబిఐకి అప్పగించారు. దీనిపై మీరేమంటారు? ఒకవైపు బీఆర్ఎస్ మరి సిబిఐకి అప్పగించడాన్ని మరి తప్పుబడుతూ ఉంది, నిరసనలు కూడా చేస్తూ ఉంది. దీనిపై మీరేమంటారు? శిరీష గారు, లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా మీతో పాటు నమస్తే. ఇది మనం కొంతకాలం నుంచి అంటే సుమారుగా ఒక 3 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు పాలనలో అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ పిల్లర్స్ కూలిపోవడం జరిగింది. అక్కడి నుంచి దీని మీద చర్చ ప్రారంభించడం జరిగింది. అంతకుముందే ఇది అవినీతి ఉన్నది. దీంట్లో దీని డిజైన్లో, రీడిజైన్లో, నిర్ణయాలలో, నిర్మాణంలో, నాణ్యతలో, ఎస్కలేషన్ ఆఫ్ కాస్ట్ పెంచడంలో, కాస్టును పెంచడంలో, వీటిలో అనేక విమర్శలు మనం వింటూ ఉన్నటువంటిదే. చివరికి అనేక పార్టీలు, భారతీయ జనతా పార్టీతో పాటు అనేక ప్రతిపక్ష పార్టీలు దీని మీద దర్యాప్తు జరగాల, అవినీతి కుంభకోణంలో కేసీఆర్ గారి కుటుంబము, అధికారులు ఉన్నారు అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగినటువంటి మాట వాస్తవం కూడా. కేంద్ర మంత్రులు మాట్లాడినారు, భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడినారు, సరే కాంగ్రెస్ ఎట్లాగో మాట్లాడినటువంటిది. రేవంత్ రెడ్డి గారు చాలా ఇంకా ఉధృతంగా మాట్లాడడం జరిగినటువంటిది. మేము వచ్చిన తర్వాత బొక్కలు వేస్తాము, మేము కక్కిస్తాము ప్రజా డబ్బును అని అనేక రకాలుగా తనదైన శైలిలో రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలోనూ పిసిసి అధికార బాధ్యతల్లోనూ ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు కూడా మాట్లాడినటువంటి సందర్భాల్లో మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చివరికి ఆ మాటలు మాట్లాడిన తర్వాత వాళ్ళే అధికారంలోకి వచ్చిండ్రు. 20 మాసాలు అయింది. దాని మీద ఒక కమిషన్ వేసినారు. అందరికీ తెలిసినటువంటిది ఘోష్ కమిషన్. ఆయన రిపోర్ట్ ఇచ్చినాడు. ఆ రిపోర్ట్ కూడా ఇచ్చి సుమారుగా 2 మాసాలు అవుతుంది. క్యాబినెట్లో చర్చ అన్నారు, ఇటు అన్నారు, అటు అన్నారు. మొత్తం మీద అసెంబ్లీలో చర్చించిన తర్వాత హైకోర్టుకి వెళ్ళింది కేసు. హైకోర్టు కూడా చెప్పినటువంటిది ఏంటంటే, మీరు క్యాబినెట్లో చర్చించి అసెంబ్లీలో చర్చించినాక దీని మీద తీసుకోబోయే చర్యల గురించి చెప్తారా లేదా ఇవేంటి అనేటువంటిది. సరే, అదంతా కూడా వదిలేయండి. ఇప్పుడు నిన్న మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ పర్యవసానం అర్ధరాత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసినారు. ఈ కేసును సిబిఐకి అనేక రకాల అంశాలను జోడిస్తూ, ప్రస్తావిస్తూ, విశ్లేషిస్తూ చెప్పినటువంటిది ఏంటంటే, ఇది కేంద్ర సంస్థ, సిబిఐ మాత్రం చేస్తేనే బాగుంటుంది అని ఒక అభిప్రాయానికి వచ్చిన అనేటువంటిది మనకు కనపడేటువంటి ఒక అంశము, విషయం. అంతవరకు బాగానే ఉంది. మరి 20 మాసాలుగా ఏం చేసినట్టు? మొత్తం భారతీయ జనతా పార్టీ చాలా కాలం నుంచి అంటున్నది ఏంటంటే సిబిఐకి ఇండి కేసు. ఎందుకంటే ఇది మామూలుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి అవసరం దీనికి ఉంది. రెండవది, ఆర్థిక దేశ స్థాయిలో ఉండేటువంటి అనేక కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థలన్నీ కూడా దీనికి సుమారుగా 70-75 వేల కోట్ల పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానివ్వండి,
బ్యాంకులు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ బ్యాంకులు కానివ్వండి, అప్పులు ఇచ్చినవి, వీటి మీద ఒక సరి అయినటువంటి దర్యాప్తు జరగాలనేటువంటిది మేము అడుగుతే ఏమన్నారంటే, మీరు చాలా సందర్భాలు చూసినారు, డిబేట్లలో వాళ్ళు మాట్లాడినారు, ప్రెస్ మీట్లలో వాళ్ళు మాట్లాడినారు, అదే బీఆర్ఎస్ పార్టీతో వాళ్ళ లొంగ తీసుకోవడానికి కేసు మాకు ఇవ్వండి అని అంటున్నారు అనేటువంటిది వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చివరికి ఈ నిర్ణయం చేసినారు. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఈ నిర్ణయం చేసినటువంటిది ఎప్పుడో చేయాల్సినటువంటి నిర్ణయం చేసి 20 మాసాలుగా కాలయాపన చేసి ఇప్పుడు మా మా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సిబిఐకి, సరే సిబిఐ టేకప్ చేస్తుంది, దాంట్లో సందేహం లేదు, దానిలో రెండో ఆలోచన ఏం లేదు, నిర్మోహమాటంగా నిష్పాక్షికంగా అవి దర్యాప్తు సంస్థలు చట్టబద్ధంగా పనిచేస్తాయి, న్యాయ పద్ధతిలో ఉంటాయి. కాబట్టి వ్యక్తిగత ద్వేషాలు ద్వేషాలకు అతీతంగా ఆ సంస్థలు పనిచేస్తున్నటువంటి సందర్భం ఉంది. వాటి మీద ఇంకా మనకు నమ్మకం ఉంది. కాబట్టి దేశంలో ఈడీ కానీ సిబిఐ కానీ ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇక్కడ సమస్య ఏంటంటే, మీరు చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే, ఈ పీసీ ఘోష్ కమిషన్, నేను చాలా కాలం నుంచి టీవీలో చెప్తున్నాను, ఇది వాస్తవమైంది. ఇప్పుడు ఈ గత 4-5 రోజులుగా టర్మ్స్ ఆఫ్ టీఓఆర్, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటాం. ఇప్పుడు శిరీష్ గారు, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఏంది? ఏదైనా ఒక కమిషన్ దర్యాప్తు చేయాలనుకున్నప్పుడు ఏ విషయాల మీద దర్యాప్తు చేయాలనేటువంటిది ప్రభుత్వము ఆ సంస్థ నిర్ణయిస్తుంది. మీరు ఫలానా వాటి మీద పరిశీలించాలి, దృష్టి పెట్టాలా, దర్యాప్తు చేయాలా, అక్కడ మాకు అనుమానం ఉన్నది, అన్యాయం జరిగింది అనేటువంటిది, ఇది నిజమా కాదా అనేటువంటిది. ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ 7 ఉన్నాయి. దాంట్లో 7 ఏమున్నది? డిజైను, రీడిజైను, క్వాలిటీ కంట్రోల్, డిసిషన్ మేకింగ్, ఫైనాన్షియల్ అనేటువంటి అంశములు చెప్పినారు తప్ప దీనికి సంబంధించినటువంటి 3 రిజర్వాయర్లకే పరిమితం చేసినారు. మేడిగడ్డ, సుందిల్లా వాటికి పరిమితం చేసినారు తప్ప ప్రాజెక్టుకు అనుబంధంగా ఉండేటువంటి 100 కిలోమీటర్లు తవ్వినటువంటి కాలువలు కానీ, ఎత్తిపోతలు కానీ, సుమారు ఎన్నో ఎత్తిపోతలు ఉన్నాయి, 15-20 ఎత్తిపోతలు ఉన్నాయి. వాటికి సంబంధించిన బిగించిన మిషన్లు కానీ, దాంట్లో వాడినటువంటి అంశములు, వీటికి ఎక్కడ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో రాలే. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? 1,00,000 కోట్లు అవినీతి జరిగింది అంటున్నాడు ఒకవైపున. ఇచ్చినటువంటిదేమో ఈ 3 రిజర్వాయర్లకు శిరీష గారు 7,000 కోట్లు మాత్రమే ఖర్చు అయింది. 3 రిజర్వాయర్లు కట్టడానికి 7,000 కోట్లు. మిగతాదంతా 90-95,000 కోట్లంతా కూడా క్షేత్రస్థాయిలో జరిగినటువంటిది. ప్రాజెక్టులు అక్కడి నుంచి వాటరు, మోటార్లు, అనేక సందర్భాలు చూసిన మోటార్లు చెడిపోయినవి, అవి బాహుబలి మోటార్లని రకరకాల మనం పేపర్లో చదివినవి. అక్కడికి ఎవరిని రానివ్వలేదు వాళ్ళు, పోలీసు బందోబస్తు చేసినారు కాబట్టి కేసీఆర్ ఉన్నంత కాలము. ఇవన్నీ జరిగిన తర్వాత ఈ పరిస్థితి దానికి ఎరుదాపరించింది. నేనేమంటున్నా అంటే, మీరు ఇప్పుడు సిబిఐకి ఇచ్చేటప్పుడు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏమిస్తారు? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తారన్నా, లేకపోతే కోర్టు ఆర్డర్ ద్వారా మాత్రమే సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం సిబిఐ మాకు చెప్పకుండా, మా అనుమతి లేకుండా, మా పర్మిషన్ లేకుండా ఎంటర్ కావడానికి వీల్లేదు, దర్యాప్తు చేయడానికి వీల్లేదు అనేటువంటి నిర్ణయాలు చేసింది. కాబట్టి ఇప్పుడు నిర్ణయించి సరిపడతారు. ఇప్పుడు ఉన్నది సమస్య ఏంటంటే శిరీష గారు, వాట్ ఆర్ ది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ టు బి రెఫర్డ్ టు ది సిబిఐ నౌ? ఆ బీసీ కమిషన్కి చెప్పినటువంటిదే చెప్తారా? ఆ రిపోర్ట్ మీదనే మిమ్మల్ని మీరు దర్యాప్తు చేసి వివిధ అంశాలను పైకి తీసుకురండి అని చెప్తారా? లేక నేను చెప్పినటువంటి అన్ని కూడా పూర్తిగా అంటే ఏమిటి? 3 రిజర్వాయర్లు, వాటికి అనుబంధంగా ఉండేటువంటి అనేక ఎత్తిపోతల పథకాలు, కాలువలు, మోటార్లు, రకరకాల అన్నిటి మీద జరిగినటువంటి అంశాల మీద దర్యాప్తు చేస్తే అక్కడికి వాస్తవానికి అవినీతి బయటకు వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పెద్ద ప్రయోగం ఏంటంటే, ఆయన చేసినటువంటి చేసినటువంటిది ఏంటంటే, వీటిని ఎక్స్క్లూడ్ చేసి, ఎందుకంటే మేఘా కృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఆయన దీంట్లోకి రాడు, ఆయన ఈ కింద కార్యక్రమాలు చేసినాడు. ఆ రిజర్వాయర్కి సంబంధించి ఎల్ఎన్టీ ఉంది, మేడిగడ్డకు సంబంధించినటువంటిది, వాళ్ళు బాధ్యులు అన్నారు. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి లేదు. దీని మీద అవినీతి జరిగిందన్న దాన్ని బయటకు తీసుకురావాలా, శిక్షించాలనేది లేదు. కాబట్టే ఇవాళ ఎనికిపోయినాడు. ఇప్పుడు రిపోర్టు పీసీ ఘోష్ కమిషన్ ఏం చేసింది? ఇప్పుడు అన్నిట్లలో కూడా దీంట్లో అనేక లోటుపాట్లు ఉన్నాయి, నిర్ణయాలు ఉన్నాయి, దుర్వినియోగం జరిగింది అనే అంశాలు చెప్తున్నారు. కాబట్టి వీటి యొక్క పర్యవసానము చివరికి రాజకీయంగా కానీ, అధికారులు కానీ వీటికి లింక్ ఉందా అనే పాయింట్ రావాలి కదా. ఇప్పుడు నిర్ణయాలు చేయడంలో కాస్ట్ ఎస్కలేషన్ 10,000 కోట్లు ఉంటే దాన్ని 20,000 కోట్లు చేసినారు, ఒక్కొక్కటి 15,000 కోట్లు ఉంటే 25,000 కోట్లు చేసినారు. ఇష్టం వచ్చినట్టు పెంచినారు. కాంట్రాక్టర్లు ప్లస్ అధికారులు, రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు, సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉండేది. దానికి సరైనటువంటి ప్రోటోకాల్ సిస్టమ్ లేదు, సరైనటువంటి పద్ధతి లోపల క్యాబినెట్ అప్రూవ్ కాలేదనేటువంటి ప్రభుత్వం చెప్తుంది. అప్పుడు మంత్రి ఉన్నటువంటి నాగేశ్వరరావు గారు చెప్తున్నారు. మరి రకరకాల వ్యాఖ్యానాలు దీని మీద ఉన్నాయి. కాబట్టి దీన్ని సరియైన పద్ధతిలో దర్యాప్తు జరగాల. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి
వ్యక్తిగతంగా వాడుకున్నటువంటి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ సరైన శిక్ష పడాలంటే మాత్రము దీన్ని విస్తృత ప్రాతిపదికన ఒక 3 రిజర్వాయర్లే కాకుండా దానికి అనుబంధంగా ఉండేటువంటి అన్నిటికీ సంబంధించినటువంటి విషయాల మీద దర్యాప్తు చేయాలనేటువంటి సిబిఐకి రేవంత్ రెడ్డి గారు రేపు రాసేటువంటి లెటర్లో, మరి ఇవాళ రాస్తాడా రేపు రాస్తాడా నాకు తెలియదు, రాసే లెటర్లో ఉంటాయా అనేది సమస్య. కాబట్టి మీకు చాలా గమ్మత్తుగా ఏంటంటే పీసీ ఘోషి 3 రిజర్వాయర్లకు పరిమితమైనడు, మిగతాది మాట్లాడలే. అసలైన మిగతా 3 నేను చెప్తున్నా, 3కి సంబంధించిన 7,000 కోట్ల మొత్తం ఖర్చు అయింది, అంతకంటే ఎక్కువ ఖర్చు కాలే. మరి 90,000 కోట్లు ఎక్కడ ఖర్చు అయింది? దాని మీద దర్యాప్తు, వినియోగం, ఆర్థిక నేరం అనేటువంటిది జరిగినటువంటి చెప్తున్నారు కదా. ఒక ఇంజనీర్ను రైడ్ చేస్తేనే, మామూలు ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో ఉండే ఇంజనీర్ చేస్తే 200 కోట్లు. అదేవిధంగా ఈఎన్సీని మనం ఇవాళ జైల్లో ఉన్నారు వాళ్ళు, 500 కోట్ల ఆస్తులు బయటకు వస్తున్నటువంటి పరిస్థితుల పల పొలిటికల్ లీడర్స్ ఎంత డబ్బులు దుర్వినియోగం చేసినారు, ఎంత వాడుకున్నారు, సంపాదించినారు, ఇవన్నీ రావాలి కదా ప్రజలకు తెలియాల్సినటువంటిది. కాబట్టి చివరికి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్కు ఉండేటువంటి ఒక రకమైన అవగాహనలో నేను కానీ సరే మిమ్మల్ని వదిలేస్తా, సిబిఐకి వదిలేస్తా, నేను మాత్రం ఏం చర్యలు తీసుకోలేటువంటిది ఇంతకాలం ఎందుకు చేసింది? ఇప్పుడు ఏ ఉద్దేశం తెలియదు ఆయనకు. జాతీయ స్థాయిలో ఉండే సంస్థలు ఉన్నాయి, దీనికి లింకులు ఉన్నాయి, ఇప్పుడు మాట్లాడడం కాదు కదా. అట్లంటే ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా అదే కదా. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా సమాచారం మొత్తం కమ్యూనికేషన్ సిస్టమ్, ఇండియాకు సంబంధించిన కమ్యూనికేషన్ సిస్టమ్, టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు 5-6 కేసులు ఉన్నాయి గత ప్రభుత్వం మీద. ఒకటి కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేసింగ్, విద్యుత్ శక్తి కొనుగోలు, అక్కడ నయీంకు సంబంధించింది ఏదో అర్థం కాలే, మియాపూర్ భూములకు సంబంధించి అర్థం కాలే, డ్రగ్స్ కేసు ఏందో అర్థం కాలే, రకరకాల కేసులలో ఏ ఒక్క కేసు కూడా పరిష్కరించకుండా చివరికి తీసుకున్నటువంటి ముఖ్యమైన కేసుని ఏం చేస్తున్నాడు ఇప్పుడు సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితిలో ఉండడం అనేటువంటిది అనేక రాజకీయంగా అనుమానాలకు దారిస్తున్నటువంటి. ఏదైనప్పటికీ కూడా భారత ప్రభుత్వము నిష్పాక్షికంగా, నిర్మోహమాటంగా, ఎలాంటి రాగద్వేషాలు పెట్టుకోకుండా దీని మీద దర్యాప్తు, ఎందుకంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం చేసేది ఉండదు, అది ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సంస్థ, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ఈ దేశంలో. సిబిఐ తనదైన శైలిలో కార్యక్రమాలు చేస్తుంది, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరిస్తుంది, దాని మీద దోషులను గుర్తిస్తుంది, శిక్ష వేసేటువంటి క్రమం లోపల ముందుకు పోతుంది. ఇప్పుడు పిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఆ కేసులు అక్కడ ఇయ్యొద్దు అంటున్నారు. కాబట్టి నేను అననేదంటే ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన నెల రోజుల లోపలనే సిబిఐకి ఇస్తే ఇప్పుడు కొలిక్కి వచ్చేది, దాని ఫలితాలు కొంత కనపడేది. ఇప్పుడు ఏంటంటే రేపు అది లేట్ అయితే చూసినరా బీఆర్ఎస్ బీజేపీ 2-1 అందుకని కేసులు చేస్తే అని మాట్లాడడానికి అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఎక్కడైనా అలకని తిప్పగలుగుతాడు, అదొక స్ట్రాటజీ. ఆ మాత్రం మాకు అర్థమైతే లేదని కాదు ఇక్కడ. రేపు డిలే అయిందనుకోండి, శిరీష గారు డిలే అయితే చూసినరా మేము వీళ్ళు బాగా చేస్తారని వీళ్ళకి అప్పచెప్తే చివరికి వీళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళతో కాంప్రమైజ్ అయిందేమో అనేటువంటి దాన్ని బురద చల్లడానికి మా మీద ప్రయత్నం చేస్తారన్న విషయం మాకు తెలిసే మేము చాలా జాగ్రత్తగా ఉంటామనేటువంటి అంశాన్ని మీ దృష్టికి ప్రజలకు తెస్తున్నటువంటి ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాము. కాబట్టి ఈ కేసు అతి తొందరగా దర్యాప్తు జరగాల, దోషులను గుర్తించాలా, ప్రజల డబ్బును దుర్వినియోగం చేసినటువంటి 100,000 కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసినటువంటి వాళ్ళకి శిక్ష పడాలా. ఆ కోణం లోపల మోదీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో ఇది ముందుకు పోవాలా అనేటువంటిది మరొకసారి ఏ రాజకీయ పార్టీ, ఈ రాజకీయ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కూడా ఇటువంటి అవినీతి చర్యలకు పాల్గొనకూడదు, వాటికి ప్రలోభపడకూడదు అనేటువంటి విషయాన్ని ఈ కేసు ద్వారా ముఖ్యమంత్రులైన, మంత్రులైన, ఎంత బలవంతులైన, ఎంత ప్రభావాన్ని చూపించేటువంటి నాయకులు అయినప్పటికీ కూడా శిక్ష పడింది అనేటువంటి దాన్ని తెలంగాణ కోణంలో, తెలంగాణ స్థాయిలో నిర్ణయాలు జరగాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి ఒక సందర్భం. రైట్. శివకుమార్ గారు మీరు చెప్పండి, మరి వెంకటరెడ్డి గారు అన్నట్లుగా ఇప్పటికే 20 నెలలు అయిపోయింది, కాళేశ్వరం కమిషన్ మరి ఘోషించిన నివేదికలో అవినీతిని ఎందుకు పొందుపరచలేదని నిన్న అసెంబ్లీలో మరి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారు ప్రశ్నించారు. ఇప్పుడు వారు అంటున్నారు ఇప్పుడు కార్యాలపరణ చేసి సిబిఐకి అప్పగించడంలో ఆంతర్యం ఏంటి అని అడుగుతున్నారు. మరి దీనిపై మీరేమంటారు సార్? ముందుగా స్వతంత్ర టీవీ మిడ్ డే డిబేట్ ప్రేక్షకులకు, మీకు ఛానల్ వారికి నమస్కారం. కాళేశ్వరం అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడే జనరల్గా ఇది కాళేశ్వరం కమిషన్లతోనే కూడింది అనేది గతంలో కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్ పార్టీగా ఉన్నప్పుడైనా సరే అప్పట్లో ఉన్న పిసిసి అధ్యక్షుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ, మిగతా పార్టీలు, లేకపోతే వేరే ఆర్గనైజేషన్లు కూడా ఇది కాళేశ్వరం అంటే మొత్తానికి కేసీఆర్కు కమిషన్లతో కూడిన ప్రాజెక్ట్ అనే రకంగా అందరం కూడా మాట్లాడడం జరిగింది. దాని తర్వాత మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మా వెంకటరెడ్డి గారు చెప్పినట్టు
ఈ కార్ రేస్ అనుకోండి, ఫోన్ ట్యాపింగ్ అనుకోండి, లేకపోతే కాళేశ్వరం ఈ మేడిగడ్డ సుందేంద్ర అన్నారం గురించి కానీ, లేకపోతే ఈ విద్యుత్ కొనుగోలు పైన కానీ కాంగ్రెస్ పార్టీ దాని మీద దృష్టి పెట్టింది. దాని మీద మొత్తానికి వాళ్ళు చేసినది ఎక్కడెక్కడ ఏం చేసిన అనేది సేకరిస్తూ ఉంది. ఈ కాళేశ్వరం సబ్జెక్ట్కి వచ్చేవరకు ఇంతకుముందు ఒక కమిషన్ వేస్తే దానికి కేసీఆర్ దాన్ని వ్యతిరేకించడం జరిగింది, హైకోర్టు పోవడం జరిగింది. మళ్ళీ తర్వాత జస్టిస్ ఘోష్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జస్టిస్ ఘోష్ కమిషన్లు సమగ్రంగా విచారణ చేసి ఇంక్లూడింగ్ అప్పట్లో ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు కానీ, లేకపోతే కేసీఆర్ గారు కానీ, లేకపోతే హరీష్ రావు, తర్వాత ఈటల రాజేందర్, వీళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. దాని తర్వాత మిగతా వాళ్ళు దీంట్లో ఎవరెవరైతే ఉన్నారో ఇంజనీర్లు కానీ, ఏఎంసీలు కానీ, వీళ్ళందరినీ కూడా విచారణ చేయడం జరిగింది. దాంట్లో మొత్తానికి జస్టిస్ ఘోష్ కమిషన్కి వచ్చిన నివేదిక ఆధారం ప్రకారం అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారే చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన దాని వల్లనే మేము ఇవన్నీ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే డిజైన్ చేసిండ్రో ఆ డిజైన్ని రీడిజైన్ చేసి దాన్ని మొత్తం మార్పులు చేర్పు చేసి కేసీఆరే ఒక కౌబాయ్ లాగా హ్యాట్ పెట్టుకొని నేనే ఇంజనీర్ని, నన్ను మించిన పెద్ద ఇంజనీర్ ఎవరు లేడని నేను కూర్చేసుకొని చేస్తా అని చెప్పి ఆయన అక్కడ కూర్చొని చేయడం జరిగింది. ఎప్పుడైతే మేడిగడ్డ సుందిళ్ళ అన్నారం ఎప్పుడైతే అవి కుంగినాయో బృంగినాయో అవి ఏమైతే జరిగినాయో అప్పుడు మటుకు వీళ్ళు ఏం చెప్తున్నారంటే పబ్లిక్లో మీడియాలో వచ్చినప్పుడేమో కాళేశ్వరము మేమే కట్టినాము, కానీ అదే కోర్టు పరంగా పోయినప్పుడు అధికారులు చూసుకునేది లేదా, అక్కడ ఉన్న ఇంజనీర్లు కానీ ఎవరైతే నిపుణులు ఉన్నారో వాళ్ళందరూ చూడాల్సింది, మాకేం సంబంధం లేదనేది అఫిడవిట్లో పెట్టడం జరుగుతుంది. అంటే ద్వంద్వ వైఖరి మొదటి నుంచి వీళ్ళు మాట్లాడుతూ పోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే అసెంబ్లీలో డిసిషన్ తీసుకొని ఇప్పుడు నిన్న జరిగిన విషయంలో సిబిఐకి పంపించండి అని చెప్పి మొత్తానికి అసెంబ్లీలో ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి ముందు బీజేపీ ప్రభుత్వం లేదా బీజేపీ మంత్రులు బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ మొత్తానికి సిబిఐకి అప్పచెప్తేనే ఇది ఉంటుంది అనేది కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఈరోజు వెంకటరెడ్డి గారు మాట్లాడేది వేరే మాట్లాడుతారు. కానీ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసింది. మొత్తానికి ఘోష్ కమిషన్ మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇటు గల్లీలోనేమో తిడుతున్నారు, ఢిల్లీలోనేమో దోస్తానిలాగుంది బీజేపీ అండ్ బీఆర్ఎస్. ఈ గతంలో కూడా మనం చూడడం జరిగింది. ఎప్పుడైతే కేటీఆర్ పోయి అమిత్ షాను కలిసినరో ఆ మర్నాడు ఆ తర్వాతనే బండి సంజయ్ని అధ్యక్షునిగా తీసేసి కొత్త అధ్యక్షుడిని అప్పట్లో కిషన్ రెడ్డి గారిని మళ్ళీ వేయడం జరిగింది. ఈ మాట నేను చెప్పడం లేదు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, అప్పట్లో ఉన్న రాజగోపాల్ రెడ్డి, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిన వివేక్ వెంకటస్వామి ఎవరైతే V6 ఓనర్ ఉన్నారో ఆయన కూడా. అంటే వీళ్ళందరూ కూడా మాకు అపాయింట్మెంట్ ఉంది మీడియాలో, కానీ అపాయింట్మెంట్ మాకున్న మమ్మల్ని పక్కన పెట్టి కేటీఆర్కి అపాయింట్మెంట్ ఇచ్చిండు మా అమిత్ షా అనే రకంగా వాళ్ళు చెప్పిన మాటనే నేను చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందనే ఒక అనుమానం ఏంటంటే వెంకటరెడ్డి గారు ముందే ఒక బాణం వేసేసిండు కాంగ్రెస్ పార్టీ ఇట్లా అంటదని. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి అనుభవజ్ఞులు వెంకటరెడ్డి గారు, ఆయనకు అర్థమైపోయింది ఇది ఖచ్చితంగా వీళ్ళ నుంచి నెపం మా మీదకి వచ్చింది. ఈరోజు మా వాళ్ళు కూడా ఏం చేయరు అనేది కూడా వెంకటరెడ్డి గారికి అర్థమైపోయింది. ఎందుకంటే అమిత్ షాతోని ఆల్రెడీ కేటీఆర్ టచ్లో ఉన్నాడు, కేసీఆర్ వచ్చి ఆల్రెడీ మోడీతో టచ్లు ఉన్నారు అనేది మనం మీడియాలని చూడడం జరుగుతుంది. ఈ కింది స్థాయి నాయకులు ఎవరు మాట్లాడినా అంతంత మాత్రమే ఉంటుంది. ఖచ్చితంగా పెద్ద నాయకుల దగ్గర ఉంది. ఈరోజు సిబిఐ ఇప్పుడు బీజేపీ మొదటి నుంచి కూడా ఈ 11-12 సంవత్సరాలు ఏం చేస్తుందండి, ఎవరైతే వాళ్ళ వైపు మల్లరో వాళ్ళ మీద ఐటీ కానీ సిబిఐ కానీ లేకపోతే ఈడీ దాడులు చేయడం జరుగుతుంది. వాళ్ళు మొత్తానికి వాళ్ళ మాట ఇన్ని బీజేపీలో జాయిన్ అయితే వాళ్ళు మొత్తానికి వాషింగ్ పౌడర్ నిర్మాణంగా క్లీన్ అయిపోతారు. వాళ్ళ మీద కేసులు ఉండవు, ఏముండవు. ఇది రేపు జరగబోయే ఈ కథ కూడా అవసరమైతే బీజేపీ బీఆర్ఎస్ విలీనం జరుగుతుంది అనే రకంగా కూడా మనం వార్తలు వింటున్నాము. ఇది గతంలోనే 24లోనే జరగాల్సింది. అది ఏ కారణంలోనో నరేంద్ర మోదీకి కానీ లేకపోతే కేసీఆర్కి కానీ దూరం పోయింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ సంబంధాలు వేరు అయిపోయినాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఈవెన్ కవిత ఓపెన్గా చెప్పడం జరిగింది, కేటీఆర్ ఖచ్చితంగా బీజేపీతో టచ్ ఉన్నాడు, అవసరమైతే నన్ను జైల్లోకే నిడిపించినాక విలీనం చేస్తా అనే రకంగా కూడా మాట్లాడేది. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ సొంత ఫ్యామిలీలో అయిన గొడవలనే ఈరోజు కవితను దూరం పెట్టడము, కవితని సింగరేణిలో ఏదైతే ఆమె
గౌరవ అధ్యక్షురాలు ఉండి అది కూడా తీసేయడం, ఇదంతా కూడా ఏమంటే బీజేపీకి లైన్ క్లియర్ చేయడానికి కేటీఆర్ చేస్తుండనేది ఒక నాటకం. రైట్. మరి సిబిఐని వ్యతిరేకిస్తూనే రేవంత్ రెడ్డి ఒకవైపు నిన్న మొన్నటి వరకు వ్యతిరేకించారు, ఇప్పుడు సడన్గా మళ్ళీ సిబిఐకి అప్పగించారు కాళేశ్వరంకి అని చెప్పి మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై ఏమంటారు? ఇప్పుడు కేటీఆర్ ఆల్రెడీ మాట్లాడేదన్నీ అబద్ధపు మాటలు, బూటక మాటలు. ఆయన పేరు ఒక డ్రామారావు అని పెట్టిండ్రు, ఆ డ్రామాలే చేస్తూ ఉంటాడు. ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆ కేటీఆర్ అనే వ్యక్తి ఖచ్చితంగా తండ్రి చాటు బిడ్డ కాబట్టి రాజకీయంలోకి వచ్చిండు. ఉన్న టాలెంట్ని మంచి చేయడానికి, తెలంగాణ ఒక 60 ఏళ్ళ కళని సాకారం చేయడానికి చేయండిరా బాబు అంటే ఈరోజు మొత్తానికి కాళేశ్వరం పేరుతోని లేకపోతే తెలంగాణని ఒక మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేస్తున్నారు. వాళ్ళకు మాట్లాడే నైతిక హక్కు లేదు. రెండోది బూటకు మాటలు మాట్లాడడం బంద్ చేయాలి. ఈరోజు తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా అర్థమైంది. టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, అంటే తెలంగాణ కీల మీద ఒక అభిమానం ఉండే అనే రకంగా గతంలో ఉద్యమ కాలంలో పనిచేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయిపోయినారు. మేము మొత్తానికి ఒక ఫెడరల్ పార్టీ లాగా ఉంటాం, మేము మొత్తం నేషనల్ అంతా మేమే ఉంటాం, రేపు ప్రధానమంత్రి మేమే అవుతామని ఒక కొత్త డ్రామా చేస్తుండ్రు. ఈరోజు ప్రజలు ఏం చేస్తారు, ఏది బండకేది బాతితే మొత్తానికి ఫామ్ హౌస్లకి బయటికి రావడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇప్పుడు ఏమున్నా రేపు సిబిఐకి పంపించినా ఇక్కడ మాట్లాడే కేటీఆర్ ఇక్కడ వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఢిల్లీలో ఏం ఫింగరింగ్ చేయాలా, ఏం మాట్లాడాలా, వాళ్ళతో ఏ రకంగా ములాఖాతులు చేయాలా అనే రకంగా కేటీఆర్ ఇప్పటికే ఆల్రెడీ టచ్లు ఉన్నారనేది నాకు కూడా ఉన్న వినికిడి. రైట్. సుబ్బారావు గారు మీరు చెప్పండి, మరి ఇప్పుడు సిబిఐకి అప్పగించారు మొత్తంగా, మరి సిబిఐ కాళేశ్వరం విషయంలో ఏ విధంగా మరి నిర్వర్తిస్తుంది అనుకోవచ్చు? మరి ఇప్పటికే కొన్ని పార్టీలు సిబిఐని అడ్డు పెట్టుకున్నాయని కూడా గతంలో మనము ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. మరి దీనిపై మీరేమంటారు? ఇక్కడ ఒకటండి, కాళేశ్వరం సంబంధించి ఒక 10 నిమిషాలు చేస్తా, ఒక 4 o'clock చేస్తా. ఫిర్యాదు వచ్చిన తర్వాత ఫిర్యాదు నుంచి విచారణ వివిధ కోణాల్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడూ కూడా ఒక మర్డర్ కేసు ఉంటే మర్డర్ కేసుతో పాటు లింక్ అయిన మిగతా కేసులు ఏమున్నాయి, దేంట్లో ఇన్వాల్వ్ అయ్యారు ఏంటి అన్నీ ఎలా విచారణ జరుపుతారో, ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిని దిగువ స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఏమవుతున్నాయో ఆటోమేటిక్గా కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఎప్పుడైతే టచ్ చేశామో దానికి సంబంధించిన అన్నీ కూడా విచారణ చేయడానికి అవకాశాలు ఏర్పడతాయి. రెండోది ఇంకోటి ఏంటంటే, కొన్ని అనుమానాలు ఏర్పడటం సహజం. ఎందుకంటే గతంలో కూడా సుప్రీంకోర్టు కానీ మద్రాస్ హైకోర్టు కానీ సిబిఐ విషయంలో కొన్ని వ్యాఖ్యానాలు చేసింది. సిబిఐ అనేది పంజరంలో చిలక లాంటిది, దానికి స్వేచ్ఛ కనుక ఇవ్వకపోతే అది స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా విచారణ జరిపే అవకాశాలు లేవు అని గతంలో వ్యాఖ్యానించిన అంశాలను కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. అయితే హరీష్ రావుకి మరొక అవకాశం ఉంది. దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసుకోవచ్చు. న్యాయ వ్యవస్థ పర్యవేక్షణలో సిబిఐ విచారణ జరిపించండి అని చెప్పడానికి చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయి. అంతే తప్ప సిబిఐ విచారణ జరుపుతుంటే సిబిఐ విచారణ జరపడం అన్యాయం కాబట్టి మా మీద విచారణ జరపద్దు, వీళ్ళేమీ చట్టానికి అతిథులేం కాదు కదా. వ్యవస్థలో చట్టం రాజ్యాంగ పరిధిలో అందరూ కూడా సమానమైన విషయాన్ని మర్చిపోయి సిబిఐ విచారణ వద్దని బ్లంట్గా తిరస్కరిస్తూ ఆందోళన చేయటం అనేది వాళ్ళ మీద మరింత అనుమానాలను రేకెత్తించడానికి దోహదపడుతుంది. కాబట్టి ఒక పక్కన చట్ట ప్రకారంగా మీరు ఫైట్ చేస్తూ ఉన్నారు, హైకోర్టులో మీ ప్లేటర్ గారు వాదిస్తూ ఉన్నారు, సరే సీజే గారు నేను తర్వాత వింటానని పక్కన పెట్టినట్టున్నారు. ఏదేమైనప్పుడు కూడాను సిబిఐ మీద కూడా మీకున్న అనుమానాలను నివృత్తి చేసుకుంటూ మీరు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. న్యాయ వ్యవస్థ పర్యవేక్షణలో మాకు అభ్యంతరం లేదని చెప్పొచ్చు. కాబట్టి న్యాయ వ్యవస్థ పర్యవేక్షణలో సిబిఐ విచారణ జరిపితే కొంతవరకు అన్యాయం జరగడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి ఆ దిశలో చట్టపరంగా ప్రయత్నం చేయొచ్చు తప్ప, ఒకటి ఇక్కడ ఏ విషయానికి వచ్చినా కానీ అది రాజకీయంతో మిళితమై ఉంటుందనేది ప్రస్తుతం మన వ్యవస్థలో చూస్తూ ఉన్నాం. అనేక కేసులు చూసాం. కొన్ని సంబంధాలు ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా పార్టీలో మిళితమైపోతే వాళ్ళు
బ్రహ్మాండమైన నీతి నిజాయితీ పరులు అయిపోయే వ్యవస్థలో మనం ఉన్నాం. కానీ అటువంటి రాకుండా న్యాయ వ్యవస్థ యొక్క పర్యవేక్షణలో కనుక జరిగితే సిబిఐని కూడా అనేక కేసుల్లో మందలించింది సుప్రీంకోర్టు. మీరు సక్రమంగా వ్యవహరించడం లేదో మీ విచారణాధికారులు మారుస్తాము, మీ వ్యవహార శైలి బాగోలేదని హెచ్చరించిన తర్వాత అనేక కేసులలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని విచారణ చేసినటువంటి అంశాలు మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఏదేమైనప్పటికి కూడాను సిబిఐ విచారణ నిర్ణయం తీసుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి అది ఒక తార్కాణంలా కనిపిస్తూ ఉంది. ఎంచేతంటే వాళ్ళు ప్రతీకార వాంచి తెచ్చుకోవాలంటే వాళ్ళ కస్టడీలో విచారణ పెట్టేసి ఈ యొక్క రిపోర్ట్ను ప్రాతిపదికగా వాళ్ళ విచారణ సిఐడిని పెట్టో సిట్ని పెట్టో విచారణ జరిపేసి ప్రతీకార వాంచి తెచ్చుకోవచ్చు. కానీ టెక్నికల్గా ఆ నింద వాళ్ళ మీద పడకుండా వాస్తవాలు వెలుగు చూడాలి అని చెప్పేసి కేంద్ర విచారణ సంస్థకి బదిలీ చేయడం అనేది కొంతవరకు శుభ పరిణామాలే. ఏదేమైనప్పుడు కూడాను ఏ పార్టీ అయినా ఏ వ్యక్తులైనా కానీ ప్రజల యొక్క ఆస్తికి గతంలో కూడా సుప్రీంకోర్టు అనేక అంశాల్లో చాలా స్పష్టంగా చెప్పింది. ఒక మర్డర్ చేస్తే అది ఆ కుటుంబానికే నష్టాన్ని చేకూర్చు. కానీ ఆర్థిక ఉగ్రవాదంలో ఆర్థిక నేరాలకు పాల్పడితే అది మొత్తం వ్యవస్థ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి అటువంటి వాటి పట్ల కఠినంగా వ్యవహరించాలని పదే పదే సుప్రీంకోర్టు అనేక ఆర్థిక నేరాల కేసుల్లో వ్యాఖ్యానించినటువంటి అంశాలను మనం పరిగణలో తీసుకోవాలి. డెఫినెట్గా దీంట్లో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా కోట్లాది రూపాయలు లేకపోతే కోట్ల రూపాయల అవినీతి జరిగి ఉంటే డెఫినెట్గా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, ప్రజల ఆస్తులను రక్షించాలి. అంతేకాదు సిబిఐ విచారణ జరిపిన తర్వాత ప్రాథమిక సాక్ష్యాధారాలు లభిస్తే కేసులు కట్టడం, అరెస్టు చేయడం వరకే పరిమితం కాకూడదు. ఆ అక్రమాన్ని నిరూపణ అయితే అనంతరం కేసుల వరకే పరిమితం కాకుండా ఆ సొమ్ముని రికవరీ చేయడానికి జప్తుల రూపేణా కూడా ప్రయత్నం చేయవలసిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి కామన్గా సిబిఐ విచారణ జరిపితే ఏం చేస్తుందంటే కేసులు కట్టేసి అరెస్టు చేసి వదిలేస్తూ ఉంది. పరిపూర్తిగా జప్తులు చేయకుండా వదిలేసే పరిస్థితి ఉంది. కాబట్టి అలా కాకుండా ఈ కేసులో నిరూపణ అయితే కేసు కట్టడం, అరెస్టులు చేయడం, విచారించడం, ఆ ఏదైతే అక్రమం జరిగిందో దుర్వినియోగం జరిగిందంటారో ఆ సొమ్ముని ఆ వ్యక్తులు అధికారులు అవనివ్వండి, ఆనాటి పాలకుల భాగస్వామ్యం అవనివ్వండి, ఎవరైనప్పటికి కూడాను డెఫినెట్గా వారి పట్ల కఠినంగా వ్యవహరించవలసిన అవసరం అయితే చాలా తప్పు చేస్తే డెఫినెట్గా కఠినంగా వ్యవహరించాలి. కాబట్టి ఈ ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో అవినీతి ఆర్థిక నేరాలతో వ్యవస్థలో కులిపోయి ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థల నుంచి, ఆర్థిక అక్రమాల నుంచి, ఆర్థిక ఉగ్రవాదాల నుంచి వ్యవస్థను కాపాడలేకపోతే ప్రజాస్వామిక వ్యవస్థ మనుగడికే ముప్పు వాటిల్లే ప్రమాదం దాపురిస్తుందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఏదేమైనప్పుడు కూడాను ఇది ఒక శుభపరిణామంగా ప్రజలు భావిస్తారు. కాబట్టి బీఆర్ఎస్ కూడా అనుమానాలు ఉంటే అనుమానాలని న్యాయపరంగా వాటిని అధిగమించవచ్చు తప్ప సిబిఐ విచారణ సంస్థల మీద విచారణ సంస్థలు నమ్మకపోతే ఇంకెవరు విచారణ చేస్తారు వ్యవస్థలో? నువ్వు రాష్ట్ర ప్రభుత్వ విచారణ సంస్థలు నమ్మవు, కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలు నమ్మవు, ఎవరు నమ్ముతావు? ఎవరు చేయాలి విచారణ? అంతర్జాతీయ విచారణ సంస్థలు ఏమైనా పిలవాలా? కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. దాన్ని న్యాయ ప్రకారం న్యాయం గాడి తప్పినప్పుడు, విచారణ గాడి తప్పినప్పుడు గాడిలో పెట్టుకోవడానికి మీకు చట్టపరమైనటువంటి అంశాలు ఉన్నాయి, చట్టపరమైన హక్కులు ఉన్నాయి, రాజ్యాంగపరమైన హక్కులు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. కాకపోతే మీరు సిబిఐ విచారణ వద్దు, ఆందోళన చేస్తామంటే ప్రజలు ఆ పార్టీనే మరింత అనుమానం పడడానికి దోహదపడుతుందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి మేడం గారు. రైట్. వెంకటరెడ్డి గారు మీరేమంటారు? మరి మీరు ఇందాక అడిగినట్లుగానే వెంకటరెడ్డి గారు బీజేపీ మంత్రులే సిబిఐకి అప్పగించాలని కూడా గతంలో ఎన్నోసార్లు అన్నారని మరి శివకుమార్ గారు అంటున్నారు. అలాగే సిబిఐకి అప్పగించడంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది అని సుబ్బారావు గారు అంటున్నారు. మరి సిబిఐకి స్వేచ్ఛ ఉంటేనే చేయగలుగుతుంది అని మరి సుబ్బారావు గారు అంటున్నారు. మరి కేంద్రంలో బీజేపీ ఉంది,
మరి సిబిఐకి స్వేచ్ఛ ఇస్తుందా కాళేశ్వరం విషయంలో? మరి దీనిపై మీరేమంటారు? ఇప్పుడు చట్ట ప్రకారంగా సుబ్బారావు గారు ఉన్నారు, వారికి బాగా తెలుసు. సిబిఐ అనేటువంటిది ఒక సర్వ ప్రతిపత్తి కలిగినటువంటి దర్యాప్తు సంస్థ. అది మామూలుగా ప్రతిసారి మంత్రులు, హోమ్ మినిస్టర్ గారు కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. చాలా ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఇన్స్టిట్యూషన్ నాకు తెలిసినంత వరకు. ఏమన్నా ఉన్నట్టయితే సరిదిద్దాలి సుబ్బారావు గారు. నెంబర్ 2, ఇప్పుడు ఈ సంస్థలను దుష్ప్రచారం చేసిందే కాంగ్రెస్. సిబిఐ, ఈడీ అవన్నీ జేబు సంస్థలు బీజేపీకి అనేటువంటి పద్ధతి లోపల గత ఏమీ ఇప్పుడు సుబ్బారావు గారు లాయర్ కాబట్టి ఒక పద్ధతి చెప్పినాడు. వాటిని దేన్ని నమ్ముతారు ఈ దేశంలో అనేటువంటిది చాలా చక్కని వాదం. అది ఏది నమ్మం మేము, మనకు పడకపోతే నమ్మము, పడితేనేమో మనం ఉన్నప్పుడైతేనేమో అన్ని సంస్థలు వాళ్ళ కాంగ్రెస్ కాలంలోనే ఈ సంస్థలన్నీ వచ్చినాయి. ఇవేమి భారతీయ జనతా పార్టీ పెట్టిన సంస్థలు కావు. సరే, అదొక భాగం అట్లా పక్కకు పెట్టండి. మేము ఏమంటున్నామంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సుబ్బారావు గారు చెప్పాలి దీని మీద, ఎందుకంటే ఆయన న్యాయ కోవిదులు కాబట్టి. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో, గతంలో ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఈ డిజైన్, రీడిజైన్, డిసిషన్ మేకింగ్ అండ్ ఫ్రాడ్ అట్లాంటివి ఏమైనా జరగడం వల్ల అవినీతి జరిగిందా, జరిగితే ఎవరి బాధ్యత ఉంది, ఎవరు దీనికి బాధ్యులు అనేటువంటి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో జస్టిస్ ఘోష్ కమిషన్కి రెఫర్ చేయలేదు. అది వీలవుతుందా వీలు కదా అనేటువంటి. ఇప్పుడు కూడా అదే జరుగుతాయి. నేనేమంటున్నా అంటే, ఈ కాల్వలు 100 కిలోమీటర్లు తవ్విన కాల్వలు కట్టినటువంటి ఎత్తిపోతలకు సంబంధించినటువంటి రెఫరెన్స్లో పీసీ ఘోష్ కమిషన్ ఎంక్వైరీ చేయలేదు. అది విచిత్రమైన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ టర్మ్స్లో రాలేదు అది. ఆయన ఎంతసేపు ఏంటంటే 5,000 కోట్లు ఏదో నష్టం జరిగింది, 8,000 కోట్లు 5,000 కోట్లు రికవరీ చేసినారని కామెంట్ చేసినాడు. అక్కడ మిగతా దాని గురించి మాట్లాడలే. ఈ బాహుబలి యంత్రాలు, చాలా యంత్రాలు, మిషన్లు చెడిపోయినవి, 100 కోట్లు ఖర్చు అయిన వాటి మీద. మరి వాటి గురించి మొత్తం ఇప్పుడు టోటల్గా తీసుకోవాలా? ఇప్పుడు టోటల్గా తీసుకోకపోతే మీరు 1,00,000 కోట్లు దుర్వినియోగం జరిగింది, అవినీతి జరిగింది అని రేవంత్ రెడ్డి గారు ఎట్లా అంటారండి? 1,00,000 కోట్లు దేనికి జరిగింది? టోటల్ ప్రాజెక్టుకు జరిగింది. టోటల్ ప్రాజెక్ట్ ఇంక్లూడ్స్ రైతుకు నీళ్లు పొలంలోకి వచ్చే వరకు జరిగినటువంటి తతంగం అంతా కూడా, మిషనరీ అంతా, యంత్రాంగం అంతా కూడా దాంట్లో ఎంక్వైరీకి రావాలా? అది వచ్చిందా రాలేదా అనేటువంటి సమస్య. అది రావడం లేదు. ఇప్పుడు రేపు అయిపోతుంది. నెంబర్ 2 పాయింట్ శిరీష గారు నేను చెప్పేది ఏంటంటే, నేను దర్యాప్తు సంస్థలు చేస్తాయి, వాటిలో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండదు, అవి ఇండిపెండెంట్ జరుగుతాయి, దర్యాప్తులు నిష్పాక్షికంగా జరుగుతాయి, రిపోర్ట్లు వస్తాయి. సరే, శిక్ష పడవలసిన వాళ్ళకి పడేటువంటి అవకాశం ఉన్న పరిస్థితుల పట్ల తప్పకుండా పడుతుంది, దాంట్లో సందేహం లేదు. దానికి భారతీయ జనతా పార్టీ వెలికిపోవడం లేదు. నేనేమంటున్నా అంటే, రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా కావాలా? ఇప్పుడు మొత్తం టోటల్ డేటా సంబంధించినటువంటి సిబిఐ చాలా సందర్భాల లోపల సిబిఐకి సరైన సమాచారం ఇవ్వకుండా సతాయించడము, ఇటు చేయడము, సరైన డేటా ఇవ్వకపోవడము, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి నిజంగానే గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి మీద, కాళేశ్వరం మీద చర్యలు తీసుకోవాలా, దర్యాప్తు తీసుకోవాలంటే ఇప్పటికి స్టార్ట్ అయిపోయింది. ఎందుకే నీకు వచ్చినాడు ఇప్పుడు? కాదని ఎందుకు వచ్చినాడు? మీరు చేయలేరన్నాడు కదా, మేము కాంప్రమైజ్ అవుతామన్నాడు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చినాడు? అంటే నిజమైన రహస్య మిత్రుడు భారతీయ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్కు గత అనేక సంవత్సరాలుగా మిత్రత్వం ఉంది తప్ప శత్రుత్వం ఎక్కడ లేదు. ఇలా సందర్భం ఒకటి రేవంత్ రెడ్డి గారికి ఉండే ఆలోచనలు ఉండొచ్చు కానీ, కాబట్టి ఇంత ఆలోచించి ఎవరు ఊహించని ట్విస్ట్ ఇచ్చినాడు ఈ చర్చకు. కమిషన్ ఏదైతే జరిగిందో, రాత్రి ఇచ్చినటువంటి 1 గంటలకు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే, మేము సిబిఐకి ఇస్తున్నామని ఎవరు ఊహించలే. సిబిఐకి మేము అనేక సందర్భాలు ఇప్పుడు కూడా అడుగుతున్నాము. ఇప్పుడు కూడా దర్యాప్తు జరుగుతుంది, నేరానికి సంబంధించినటువంటి వాళ్ళు నిరూపణ జరిగితే శిక్ష పడుతుంది, దాంట్లో సందేహం లేదు, దానికి వెనక్కిపోవడం లేదు భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక ప్రభుత్వంలో జరిగేటువంటి పార్టీకి ఏం సంబంధం? ఎంక్వైరీ జరుగుతుంది, అది హోమ్ మినిస్ట్రీ టు సిబిఐ జరుగుతుంది. ఏమైనా ఉన్నట్టయితే నిష్పాక్షంగా, నిర్మోహమాటంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగానే కార్యక్రమాలు జరుగుతాయి తప్ప మనం ఏదో జరిగిపోతుంది, పార్టీ లెవెల్లో జరిగిపోతుంది, ఎవరిను రక్షిస్తారు, ఎవరి మీదను బురద జరుగుతున్నటువంటిది ఏమి లేదు ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి దీనికి. ఇప్పటికి ఇప్పటికి ఒకవేళ వచ్చిన నెల రోజుల లోపల ఇదే పని చేస్తుంటే ఇప్పుడు ఏమవుతుంది? సిబిఐ మరి నాకు తెలిసినంత వరకు ఏంటంటే, కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును ఆధారంగా చేసుకుని ఎంక్వైరీలు చేస్తారా? కొంత వర్క్ అయిందా? లేకపోతే మిగతాది నేను చెప్పినట్టుగా టోటల్ ప్రాజెక్టు మీద ఎంక్వైరీ జరుగుతుందా? అది ఇప్పుడు ఏమడుగుతాడు సిబిఐకి? ఇవన్నీ బయటకు వస్తాయి కదా, ఇవ్వాలా కదా. మీరు ఇచ్చిందే తప్పు, గతంలో ఇచ్చిందే తప్పు. క్రైమ్ నేచర్ ఉందా, కరప్షన్ నేచర్ ఉందా అనేటువంటి ఆస్పెక్ట్లు జస్టిస్ అందుకని ఆయన ఏం కామెంట్స్ రాయలేదు దాని గురించి. ప్రభుత్వం, గవర్నమెంట్ ఈజ్ హ్యావింగ్ ఎవ్రీ రైట్ టు టేక్ యాక్షన్ అన్నాడు తప్ప ఇది జరిగింది అనేటువంటిది ఇట్లా ఎంతసేపు డిసిషన్స్, డిజైను, రీడిజైను, ఎవరు చేసినారు, క్యాబినెట్ అప్రూవల్ ఉందా, అధికారులకు ఎంత, ఎవరేం జరిగింది, పొలిటికల్ బాస్ దీంట్లో ఇన్వాల్వ్ అయినాడా, ఆ మాటలు అనిపించినాడా, ఆ మాటలు చెప్పినారు వాళ్ళ అధికారులు కూడా, మాకేం సంబంధం లేదు, డిసిషన్స్ అన్ని హై లెవెల్లో జరిగినాయి అనేటువంటిది ఎక్కడైతే ఉందో. సంతకాలు, ఫైనాన్స్, ఇప్పుడు ఫైనాన్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైన గతంలో ఒక 11 సంవత్సరాలుగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఒక సెక్రటరీ గారి వాళ్ళ అతి కీలకమైన పదవిలో ఉన్నాడు. వాళ్ళ పేర్లు రాలే, వాళ్ళ ఎంక్వైరీ రాలే.
నేను అంటున్నానంటే ఏం జరుగుతుంది గవర్నమెంట్లో అనేటువంటిది, అందుకని అనుమానాలు వస్తున్నాయి మేము చెప్తున్నాం తప్ప ఏది ఏమైనప్పుడు కూడా సిబిఐ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిష్పాక్షికంగా, నిర్మోహమాటంగా, ఏ దాపరికం లేకుండా ఈ కేసుని ఛేదిస్తాయి అని చెప్పి, నిజాలను బయటకు తీస్తాయని చెప్పి, దోషులను శిక్షిస్తాయని చెప్పే దాంట్లో ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఒక విశ్వాసాన్ని కలిగించే ప్రయత్నంలో ఉండమని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. రైట్, శివకుమార్ గారు మీరేమంటారు? పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఇచ్చిందో నివేదిక పూర్తి విచారణ జరగలేదన్నట్లు మరి వెంకటరెడ్డి గారు అంటున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సహకారం కూడా కావాలి సిబిఐకి అని చెప్తున్నారు. మరి దీనిపై మీరేమంటారు? ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వము ఓ చిత్తశుద్ధితో ఉండే ఈరోజు కాళేశ్వరం మీద ఒక సమగ్ర సర్వే చేయడం జరిగింది. దాంట్లో నేను వెంకరెడ్డి గారితో ఒకటి ఏకీభవించడం అంటే ఈ మేడిగడ్డ సుందిర్ల అనారాం గురించే చేసిండ్రు, ఈ బాహుబలి మోటార్స్ కానీ మిగతా కాల్వల గురించి అంటుండ్రు. కాబట్టి అది ఓకే, అది మొత్తం ఏదైతే ఘోష్ కమిషన్ గారి రిపోర్ట్ల మళ్ళీ అది ఉందా లేదా అనేది అది చాలా దాంట్లో నిపుణులతోని ఉంటే ఒక్క నిమిషం శివలాల్ గారు, ఇప్పుడు నేను పేర్లు ఎందుకు కానీ ఆ ప్రాజెక్టును సుబ్బారావు గారు ఆ ప్రాజెక్టును కట్టినటువంటి బడా కాంట్రాక్టర్ల పేరు నేను మీరు చెప్పాల్సిన అవసరం లేవుగా కానీ ఉన్నారు. వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు అవినీతి ఎక్కడ జరుగుతుంది? కాంట్రాక్టర్ వర్సెస్ అధికారులు, కాంట్రాక్టర్ వర్సెస్ రాజకీయ నాయకుల మధ్య జరుగుతుంది. ఏ కాంట్రాక్టర్లను పిలిచినారా? ముఖ్యమైన కాంట్రాక్టర్లు, ఈ బాహుబలి యంత్రాలను, కాలువలను 100 కిలోమీటర్లు తవ్వినటువంటి కాంట్రాక్టులు తీసినటువంటి 70-80 వేల కోట్ల కాంట్రాక్టులు తీసుకున్నటువంటి వ్యక్తులను ఈ ఎంక్వైరీలో జస్టిస్ ఘోష్ పిలువలేదు, దర్యాప్తు చేయలేదు, ఇంటర్వ్యూ చేయలేదు. అక్కడ అనుమానం వస్తుంది మాకు. అయితే వెంకటరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో నేను దానితో రిపోర్ట్లు లేదు అని ఆయన అంత ఖచ్చితంగా చెప్తుండంటే ఆ రిపోర్ట్ గురించి ఆయన బహుశా ఐడియా ఉన్నట్టు. ఇంకోటి వెంకటరెడ్డి గారు ఇప్పుడే ఒకటి లేవనెత్తిండి ఏంటంటే కాంట్రాక్టర్లను పిలవలేదు అంటారు. కాంట్రాక్టర్ని ఎట్లా పిలుస్తారండి? ఎల్ఎన్టీ ఆల్రెడీ ఎలక్ట్రల్ బాండ్స్, మేఘా కృష్ణారెడ్డి, మయోం రామేశ్వరరావు ఆల్రెడీ అన్ని పార్టీల కంటే ఎక్కువ బీజేపీకే ఈరోజు ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చిండ్రు. ఖచ్చితంగా వాళ్ళు ఎట్లా పిలుస్తారు? ఇప్పుడు రేపు సిబిఐ పోయినా కానీ రేపు సిబిఐని కూడా ఇదే ప్రధానమంత్రి అమిత్ షా దాన్ని అక్కడ మళ్ళీ ఆపుతారు. చూడండి, అంటే వెంకటరెడ్డి గారిని నేను వ్యతిరేకిస్తున్నాను కాదు, వెంకటరెడ్డి గారు వయసులో కూడా అనుభవం ఉంది, మొత్తానికి పార్టీలో కూడా అనుభవం ఉంది, కాదంటలేను. నాకంటూ ఒక 5 years 6 years పెద్దవాళ్ళు, కాదంటలేను. కానీ ఈరోజు వెంకటరెడ్డి గారు చెప్పేది మాటలు వాళ్ళ మంత్రులు చెప్పరు, ప్రధానమంత్రి చెప్పారు, అమిత్ షా కూడా ఈ మాట ఇంత స్పష్టంగా చెప్పింది చెప్పారు. మహేష్ రెడ్డి గారు రాత్రి లో లీడర్ మహేష్ రెడ్డి గారు సభలో చట్టబద్ధంగా మాట్లాడినాడు, ఈ విషయాలన్నీ తీసుకొచ్చినాడు ఆయన. నేను కాదంటలేను వెంకటరెడ్డి గారు. ఇప్పుడు అసెంబ్లీలో ఏం మాట్లాడినా దానికి ముఖ్యమంత్రి గారు కానీ లేదా మంత్రులు కానీ ఎప్పటికప్పుడు దాన్ని వివరణ ఇవ్వడం జరిగింది. ఇదే మహేశ్వర్ రెడ్డి గారు కూడా మధ్యాహ్నం నన్ను చెప్పనిస్తలేరు, మేము 10 నిమిషాలు మాట్లాడితే వాళ్ళు 20 నిమిషాలు మాట్లాడుతున్నారు అనే సంభాషణ కూడా మహేశ్వర్ రెడ్డి గారు చేసింది కూడా నేను కూడా చూసినాను, కాదంటలేను. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో గతంలో 10 సంవత్సరాల్లో ఉన్నట్టు అసెంబ్లీలో మాట్లాడడం అయితే లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక గతంలో ఉన్నట్టు ఒక ఉందాతనంగానే మాట్లాడడం జరుగుతుంది. రెండోది, బీఆర్ఎస్ వాళ్ళు పారిపోతారు అనుకుంటే కూడా అవసరమైతే స్పీకర్కి చెప్పడం జరిగింది, డోర్లు బంద్ చేసి లాక్ వేసి వీళ్ళు చేసిన తప్పిదం వినాలా, వీళ్ళు ఖచ్చితంగా దీన్ని పశ్చాత్తాపం పడాలా అనే రకంగా కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు చేసిన వాళ్ళు తప్పించుకుంటున్నారండి, మాటలే కదా మాట్లాడేద్దామని మాట్లాడుతున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఇటు రాష్ట్రంలో కానీ అసెంబ్లీలో కానీ అటు నేషనల్ మీడియాలో కానీ ఆయనను శంకించకుండా మాట్లాడుతుండు. నాతో ఇంతే ఉంది, నా బడ్జెట్ ఇంతే ఉంది, లేకపోతే ఇది జరిగింది, దీనికి నేను ఇట్లా ఆన్సర్ ఇవ్వడం జరిగింది, దీని మీద నేను ఇట్లా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఆలోచిస్తే సుబ్బారావు గారు కూడా ఓపెన్గా చెప్పడం జరిగింది. నిజంగా కూడా సిబిఐకి పంపించడము అప్రిషియేషబుల్, నేను కాదు అంటలేను. సిబిఐకి పంపించడానికి కారణం ఏంటంటే మీ బీజేపీ ఒత్తిడి, ఇటు బీఆర్ఎస్ వాళ్ళేమో కక్ష సాధింపు చేస్తుండ్రు అనే మాటకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అక్కడ నుంచి దాటవేసిందని కూడా నేను అనుకుంటాను. ఎందుకంటే సిబిఐకి అప్పచెప్పేస్తే బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అగైన్, మళ్ళీ బీజేపీ కంట్రోల్లోకి వచ్చిన దాంట్లోనే ఇప్పుడు బాల్ ఉంది. ఆ బాల్ని మరి అమిత్ షా గారు కానీ మోదీ గారు ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు ఇటు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ మాట్లాడేది వేరు ఉంటుంది, మహేశ్వర్ రెడ్డి మాట్లాడేది వేరే ఉంటుంది, లేకపోతే వెంకటరెడ్డి గారు మాట్లాడేది వేరే ఉంటుంది. కానీ అమిత్ షా, మోదీ ఏం ఫింగరింగ్ చేస్తారు, అది ఏం జరుగుతుంది, సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్కి ఏం చెప్తారు అనేది ఖచ్చితంగా దాని మీదనే నిర్ణయం ఉంటుంది. మరి వాళ్ళు లోపాయోపంధకారం ఉందంటే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని బయట పంపిస్తారు.
అలాగే సార్ అపశకునాలు సిబిఐకి ఇస్తారని కూడా అసలు నిన్నటి వరకు అసెంబ్లీలో చర్చ జరిగే వరకు కూడా ఎవరు ఊహించండి వారు వాస్తవం అంటున్నారు అండి, అది ఇది ఒప్పుకుంటాం. ఊహించని ట్విస్ట్ అని అంటున్నారు దీన్ని ఎలా చూడొచ్చు ఒకటేమంటే అక్కడ అసెంబ్లీలో మాట్లాడి అందరు ఎదురుగా మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటామని గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, మంత్రివర్గంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ నిన్న చర్చలు జరిగిన తర్వాత వాళ్ళు రాత్రి 1 గంటలకు 2 గంటలకు తీసుకునే దాని మీద డిసిషన్ మనకు చెప్పి తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నా అది అసెంబ్లీలో తీసుకున్నారు కాబట్టి దాన్ని ఆహ్వానిద్దాం. ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఒకవేళ వెంకటరెడ్డి గారు చెప్పినట్టు మాకు ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చినా సరే మేము వాళ్ళని జైల్లో పంపిస్తాము, లేకపోతే కాంట్రాక్టర్లను కూడా లోపల ఇప్పుడు ఇదే బాహుబలి మోటార్స్ సార్ ఒక నిమిషం, ఇదే బాహుబలి మోటార్స్ చాలా పెద్ద అని అని చెప్పి పబ్లిసిటీ చేసిండ్రు. ఈరోజు ఎల్ఎన్టీ చేయాలంటే ఎల్ఎన్టీ ఓపెన్గా చెప్తుంది అకార్డింగ్ టు అవర్ అగ్రిమెంట్ వీ హ్యావ్ కంప్లీటెడ్, దేర్ ఈజ్ నో ఎల్ఎన్టీ షుడ్ డూ ద వర్క్ అనేది ఎల్ఎన్టీ చెప్తుంది. ఇటు వాళ్ళు రాతపూర్వకంగా ఇచ్చినామని చెప్పి ఎల్ఎన్టీ వాళ్ళు చెప్తారు. గతంలో ఉన్న కేసీఆర్ ఆ టైంకి ముందు నా తొందరపాటు నిర్ణయంలో నేను ఇనాగ్రేషన్ చేసేయాలనే రకంగా ఆయన చేసిండు. అది వాళ్ళ తప్పు అనేది వాళ్ళు మాట్లాడుతారు. ఆ నిర్ణయం అనేది కావాలా? ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఆ మాట చెప్తారా? కేటీఆర్ చెప్తాడా? కేసీఆర్ చెప్తాడా? హరీష్ రావు చెప్తాడా? చెప్పారు. దే నో ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ పాయింట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. కానీ తప్పించుకోవడానికే ప్రయత్నిస్తారు తప్ప నేను ఇది చేసినాను ఒప్పుకోరు. చెప్పండి వెంకటరెడ్డి. ఇప్పుడు శిరీష గారు, కాంగ్రెస్ వాళ్ళు చాలా సందర్భాల్లో మాట్లాడితే నాకు వస్తుంది, ఎలక్ట్రల్ బాండ్స్ అనేటువంటిది ఒక భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటిదే కాదు, అన్ని రాజకీయ పార్టీలకు రిజర్వ్ బ్యాంక్ అనుమతితో ఇచ్చినటువంటిది. ఒకరికి తక్కువ రావచ్చు, ఒకరికి ఎక్కువ రావచ్చు, వాళ్ళ ఇష్టము వాళ్ళ పద్ధతులు జరిగినటువంటిది. దీనిలో రహస్యం ఏం లేదు, దీనిలో ఏం రహస్యం లేదు. అది ఇవ్వడం మంచిదా కాదా అనేటువంటిది సుబ్బారావు లాంటి వాళ్ళు చెప్పాలి, కానీ అది రహస్యం ఏం లేదు. వచ్చి ఉండొచ్చు, భారతీయ జనతా పార్టీ ఎక్కువ వచ్చి ఉండొచ్చు. మీరన్నట్టుగా మాకు ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చినారు కాబట్టి, మాకు అనుబంధంగా ఉన్నారు కాబట్టి, మాతో ఆదరణతో ఉన్నారు కాబట్టి, మరి మాకెందుకు వదిలేస్తారు కేసును? మీరు ఎందుకు చేయలేకపోయినారు? మీరు నిశ్చితంగా మీరు దర్యాప్తు చేసి శిక్షించాలి కదా. మీరు ఎందుకు ఎన్నికిపోతున్నారు, పారిపోతున్నారు? అంటే క్లియర్గా మీకు ఇష్టం లేదు కేసీఆర్ మీద దర్యాప్తు జరగడం కానీ శిక్షించడం కానీ మీకు ఇష్టం లేక బాల్ మాకు కోట్లో కొట్టేసారు. సరే మాకు కోట్లో కొట్టినారు కాబట్టి మనం ఆడతాం, అది వేరే సంగతి, మేము వెనక్కిపోవడం లేదు. కాబట్టి ఎలక్ట్రల్ బాండ్స్కి ఏం సంబంధం అండి? మోకాలకి బోడగుండికి లింక్ పెడుతున్నారు, అది రహస్యం ఉంది అక్కడ. మీకు తక్కువ వచ్చి ఉండొచ్చు. భారతీయ జనతా పార్టీ 13 కోట్ల మెంబర్షిప్ ఉన్న పార్టీ అండి. మీ మెంబర్షిప్ ఎంతనో మాకు తెలియదు. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ వల్ల దానికి ఇచ్చేట వాళ్ళు ఇవ్వచ్చు డొనేషన్స్. అందరికి ఒకటే పద్ధతిని ఇవ్వాలనేటువంటిది ఏం లేదు కదా. కాబట్టి దానికి దీనికి లింక్ లేదు. ఒకవేళ లింక్ ఉన్నదని మీరే సెల్ఫ్ కాంట్రాడిక్టరీ. మరి మాకెందుకు వదిలేస్తున్నారు కేసులు? ఇప్పుడు మీకు తెలుసు కదా, మాకున్నారు, వాళ్ళు మా వైపు ఉంటారు కాబట్టి మేము దర్యాప్తు మాకు వదిలేయడం ఎందుకు? కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఆడలేక వద్దల ఓడింది. వెంకటరెడ్డి గారు, మీ మంత్రులు ఖచ్చితంగా సిబిఐకి అప్పగిస్తేనే దీని విచారణ న్యాయబద్ధంగా జరుగుతుంది అని కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, అరవింద్ కానీ వీళ్ళంతా బాగా ఎగబడి మాట్లాడడం జరిగింది. దాని గురించి ఈరోజు ఈ సిబిఐకి పంపించడంలో తప్పేం లేదు. సరే, ఒక రకంగా బాల్ ఇస్ ఇన్ యువర్ కోర్ట్, మీరు డిసిషన్ తీసుకోండి, మీరు నిర్ణయం తీయండి. ఖచ్చితంగా ఒకవేళ ఇండివిజువాలిటీ ఇచ్చి మీ ఫింగరింగ్ లేకుండా సిబిఐ రిపోర్ట్ రానియండి, సంతోషిద్దాం. దాంట్లో నష్టం ఏం లేదు. 20 మాసాలుగా సుమారుగా ఇంటర్వ్యూ రిపోర్ట్ అని వచ్చేది ఏం జరిగింది అనేటువంటి దాని మీద అది మేము అంటున్నటువంటిది. రైట్, సుబ్బారావు గారు మీరు చెప్పండి. మరి కాళేశ్వరము సిబిఐ విచారణతో ఎవరికి లాభం అనుకోవచ్చు? ఇక్కడ ఒకటండి, మిత్రులు కాంట్రాక్టర్లను విచారించలేదు, అలానే ముఖ్యమంత్రి గారు ఓన్లీ మిగతా విషయాలు ప్రస్తావించకుండా దీని మీదే విచారణ జరపాలని చెప్తారేమో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విచారణ సంస్థలకి ఎలాగ విచారణ జరపాలో చెప్పే హక్కు ఎవరికీ లేదు. విచారణ సంస్థలు వాళ్ళకి ఇచ్చినండి ప్రాజెక్టు మీద జరిగిన అవినీతి మీద ఇచ్చినప్పుడు దాంట్లో అన్ని కోణాల నుంచి విచారణ జరుగుతుంది. ఇప్పుడు కాంట్రాక్టర్లని ఈయన జస్టిస్ గారు పిలవకపోయినా సిబిఐ పిలిచి విచారిస్తుంది, ఏం మినహాయింపే ఉండదు. వీళ్ళు విచారించలేదు కాబట్టి సిబిఐ కాంట్రాక్టర్ని పిలిచి విచారించకూడదు. అలాగనే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దిగువ స్థాయి అంశాలు, లింకుల అంశాలను విచారించకూడదు, ఇక్కడికే పరిమితం, వాళ్ళని పరిధులు విధించే అధికారం ఎవరికీ లేదు. ఓన్లీ దానికి సంబంధించిన రిపోర్టుకు సంబంధించిన అంశాలు అవి ఆ రిపోర్టులనే పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా సిబిఐకి లేదు.
ఈ జస్టిస్ ఎవరైతే ఇచ్చారో రిపోర్టు దీని పరిధిలోనే విచారణ జరపాలని కూడా లేదు. ఈ ప్రాజెక్టు మీద జరిగినటువంటి అక్రమాల మీద, అవినీతి మీద విచారణ జరుపుతారు తప్ప దానికి పరిధులు విధించే అధికారం ఎవరికీ లేదనేది ఇక్కడ మనం గమనించాలి. రెండోది, సరే రాజకీయంగా ఎవరి రాజకీయ పార్టీ అభివృద్ధి కోసం ఎవరి తెప్పలోళ్ళు పడతారు, దాని జోలికి మనం వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడ ఎవరికి లబ్ధి అని కాదు, ప్రజలకు లబ్ధి జరుగుతుంది, పార్టీలకు లబ్ధి కాదు. ప్రజల సొమ్ము మిళితమై ఉంది. దీన్ని ప్రజల సొమ్ము ప్రజా ప్రయోజనాలకు ఉపయోగిస్తామనే పేరుతో దాంట్లో అవకతవకలు జరిగినా, అక్రమాలు జరిగినా, లేకుంటే ఏ టెండర్స్కి విరుద్ధంగానో, లేకుంటే వివిధ సంస్థల యొక్క ఆదేశాలకు విరుద్ధంగానో, పర్యావరణానికి విరుద్ధంగానో, లేకపోతే ఎవరైతే దానికి సంబంధించిన భూమినో ఆస్తులో ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ఇవ్వవలసిన పరిహారం ఇవ్వకుండా ఇచ్చినట్లుగా రికార్డులో చూపించినా, లేకుంటే ఆ అగ్రిమెంట్లను ఉల్లంఘించినా, ఇవన్నీ కూడా సిబిఐ విచారణలో స్పష్టంగా వస్తాయి. కాబట్టి సిబిఐ నిస్సంకోచంగా, నిష్పక్షపాతంగా విచారిస్తే ముఖ్యమంత్రి లేకుంటే కేంద్ర మంత్రుల ఎవరు చెప్పినా కానీ వాళ్ళు చెప్పిన బాటలో విచారణ సంస్థలు వెళ్ళవలసిన అవసరం లేదు. విచారణ సంస్థలు తమకు లభ్యమైనటువంటి ఆధారాల ప్రాతిపదికగా వాళ్ళ ఇన్వెస్టిగేషను వాళ్ళ బాటలో వెళ్తారనేది ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి ఆ పరిస్థితి ఉత్పన్నం అవుద్దని అనుకోను. లేదంటే ముఖ్యమంత్రి గారు ఓన్లీ దీని వరకే పరిమితమై విచారణ జరపాలని చెప్పేసి ఆ పద్ధతి ఉంటుందని నేను అనుకోను. ఉన్నా కానీ ఆయన చెప్పినా కానీ దాన్ని పాటించవలసిన బాధ్యత సిబిఐకి లేదు. ఓన్లీ కేసుని సిబిఐ విచారణకు అప్పచెప్పడం వరకే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తప్ప ఏ దిశలో విచారణ జరపాలి, ఎలాగ విచారణ జరపాలి, ఏ అంశాల మీద విచారణ జరపాలి, ఎవరిని పిలిచి అడగాలి చెప్పే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కాబట్టి డెఫినెట్గా సిబిఐ నిస్సంకోచంగా విచారణ జరిపితే, అక్రమాలు జరిగితే డెఫినెట్గా చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోద్ది అనేది నిర్వివాదాంశమైన అంశంగా మనం ఇక్కడ పరిగణించాలి. రైట్, చివరిగా ఇక కన్క్లూజన్స్కి వద్దాం. వెంకటరెడ్డి గారు, సిబిఐ విచారణపై మీరు ఏమంటారు? ఒక్క నిమిషం. ఇప్పుడు మేము అన్నది ఏంటంటే మాకు ఉండేటువంటి కొన్ని అనుమానాలను మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే 20 మాసాలుగా ఈ కేసును పెండింగ్ పెట్టి మొదలు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మేము ఎప్పుడు మాట్లాడుతున్నాము, భారతీయ జనతా పార్టీ సిబిఐకి అప్పచెప్పండి కేసు అనేటువంటిది కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ అందరం మాట్లాడుతున్నటువంటిదే అంశం. దాంట్లో సందేహం లేదు. ఇప్పుడు కూడా మన దాని కింద దానికి వెనికిపోవడం లేదు. వాళ్ళే మాట్లాడారు అనేక దాంట్లో ఏంటంటే వాళ్ళకు మీకు అండర్స్టాండింగ్ ఉంది, వాళ్ళని లొంగ తీసుకుంటారు, అందుకోసం మీరు అడుగుతున్నారు అనేటువంటి దాన్ని కనీసం అది తప్పు అని వాళ్ళు గుర్తించేందుకు సంతోషము. ఇప్పుడు సుబ్బారావు గారు అన్నట్టుగా పూర్తి దర్యాప్తు జరగాల. ఆ దర్యాప్తు అనుమానం ఎక్కడొస్తుందంటే ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఎనికిపోయినరు, మరి సిట్ వేసి దీని మీద రిపోర్ట్ ఆల్రెడీ ఉంది. జరిగినటువంటి వ్యవహారాల గురించి పీసీ ఘోష్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని మీద ఎందుకు ఒక దర్యాప్తు వెంటనే తీసుకొని తొందరగా పూర్తి చేయొచ్చు అనేటువంటి దాని మీద మాకు తెలియదు. రాజకీయంగా వాళ్ళకు ఉండేటువంటి అవగాహన ఏంటనేటువంటిది మనకి ఎందుకులే, మన చేతుల ద్వారా ఎందుకు చేయాలా అనేటువంటి పద్ధతిలో ఉన్నదా లేదా అనేటువంటిది సుబ్బారావు గారు అన్నట్టుగా అన్ని కోణాలు ఆ కేసు పరిశీలించబడాలా. అతి తొందరగా కూడా, అంటే వచ్చే ఎన్నికలకు ముందే దీని ఫలితం కనపడాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నది. ఆ రకంగా మాకు తెలుసు రాజకీయాల్లో ఏంటంటే మేము వచ్చే ఎన్నికల లోపల దీన్ని మేము ఏదో ఒకటి దారికి తెస్తేనే మాకు భవిష్యత్తు ఉంటుంది. మేము అధికారంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి మాకు అందరికీ తెలిసినటువంటిది. ఆ కొనులు తప్పకుండా ప్రయత్నాలు జరుగుతాయని చెప్పి భావిస్తున్నాం. శివకుమార్ గారు, కన్క్లూజన్ చెప్పండి. ఇక సిబిఐకి అప్పగించడంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం ఏంటి? ఏం లేదండి, ముఖ్యమంత్రి గారు ముందే ఓపెన్గా చెప్పడం జరిగింది. అసెంబ్లీలో చర్చించిన తర్వాత పీసీ ఘోష్ కమిషన్ మీద ఏం నిర్ణయం తీసుకుంటాము, అసెంబ్లీలో ఏం మాట్లాడడం జరుగుతుంది, అందరి చర్చలో సారాంశం ఏముంటుంది దాన్ని బట్టే మేము తీసుకుంటామని చెప్పడం జరిగింది. నిన్న అంతా ఈవెన్ సండే ఉండి కూడా నిన్న చర్చ జరగడం జరిగింది. చర్చలో బహుశా ఆ తర్వాత ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సరే, సిబిఐకి అప్పగించారు కాబట్టి ఇప్పుడు సిబిఐ ఖచ్చితంగా అందరు అనుకుంటున్నట్టే విచారణ సమగ్రంగా జరిగి ఖచ్చితంగా ఏవేవైతే ఇంకా సపోజ్ పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే కొన్ని సంస్థలను కానీ లేకపోతే వీళ్ళని ఇన్వాల్వ్ చేయలే అంటున్నారు కాబట్టి వీటిని కూడా సమగ్రంగా
సర్వే చేసి మొత్తానికి ఇప్పుడు ఇంకోటి వెంకటరెడ్డి గారు మాట్లాడిందంటే రాబోయే ఎలక్షన్ వరకు అంటే అగైన్ ఇంకో 3 ఏళ్ళు గుంజుకోపోతాం అనే రకంగా దాని సారాంశం. మాక్సిమం టైం పట్టొచ్చు దానికి, మందే కావచ్చు పట్టొచ్చు దానికి, చెప్పలేం కదా, చాలా కేసులు చూస్తున్నాం కదా మనము. అట్లా నేనేమి నిర్ణయించను కానీ లేదు, అంటే వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడిన దానికి నేను తప్పని అంటే అందాజా మీరు చెప్పేది ఏంటంటే ఇట్ విల్ టేక్ అనేది 3 years అనేది మీరు చెప్తుండ్రు అనే రకంగా మాట్లాడండి. ఇంకోటి ఏంటంటే ఇది స్పెషల్ కేసు కింద తీసుకొని తెలంగాణ ఆవిర్భావం అయిన తర్వాత ఈ కేసులో చాలా ఇబ్బందులు జరిగినాయి అనేది ప్రజలలో ఉన్న అపోహ కాబట్టి ఇది అవసరం అనుకుంటే కొంచెం ఫాస్ట్ ట్రాక్లో తీసుకుపోయి కూడా దీన్ని చేయాలనుకుంటే స్పెషల్ కేసు కింద కూడా తీసుకోపోవచ్చు. అది డిపెండ్స్ అపాన్ గవర్నమెంట్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రెషర్ అనేది దీని మీద ప్రత్యేకంగా ఉంటే మటుకు ఖచ్చితంగా జరుగుతుంది. రైట్, సుబ్బారావు గారు కన్క్లూజన్ ఇవ్వండి సార్. ఒకటి మేడం గారు, ఆల్రెడీ అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేయటం అనేది అది ఎవరో ముఖ్యమంత్రి ఇచ్చాడు సిబిఐకి అనే అభిప్రాయం రాకుండా మొత్తం శాసనసభ తీర్మానంగా పంపటం అనేది అది డెఫినెట్గా అభినందనీయమే, దాన్ని ఏమి కాదనలేము. కానీ వ్యక్తిగతంగా ఇస్తే వ్యక్తిగత ద్వేషాలు ఆపాదిస్తారు. అదే అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే ఇది అందరి అభిప్రాయంగా, ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభిప్రాయంగా దాన్ని పంపడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడాను పంపిన దాని మీద మనం విమర్శించవలసిన అవసరం లేదు. కాకపోతే జరగవలసింది ఎలా జరగాలి, నిష్పక్షపాతంగా జరగాలి, సిబిఐ మీద ఎటువంటి రాజకీయ ప్రభావాలు ఉండకూడదు, స్వతంత్రంగా స్వేచ్ఛగా పంజరంలో చిలకలా కాకుండా చిలకకి స్వేచ్ఛ ఇవ్వాలి సుప్రీంకోర్టు చెప్పిన విధంగా. అప్పుడు డెఫినెట్గా వాస్తవాలు వెలుగుతోతాయి. నిష్పక్షపాతంగా తప్పు చేస్తే తప్పు చేసిన వాడు తప్పించుకోవడానికి అవకాశం ఉండే పరిస్థితే ఉత్పన్నం కాదు మేడం గారు. రైట్, ఇవాళ మరి మిడ్ డే డిబేట్లో పాల్గొన్నటువంటి సుబ్బారావు గారికి, శివకుమార్ గారికి, అలాగే వెంకటరెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. అందరికీ థ్యాంక్ యూ. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.